హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా అటుకులతో చేసుకునే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఇలా చాలా ఈజీగా త్వరగా చేసి ఇవ్వచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా బౌల్లోకి 1 కప్పు అటుకులను వేసుకోవాలి. లావు అటుకులైనా సన్నం అటుకులైనా పర్వాలేదు. తర్వాత ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగును తీసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. టైం లేకుంటే వెంటనే అయినా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లోకి అంతా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. మీ దగ్గర మైదా పిండి లేకుంటే గోధుమ పిండి అయినా బియ్యం పిండి అయినా ఏ పిండి ఉంటే ఆ పిండి వేసుకోవచ్చు. తర్వాత ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చీలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వీటిని చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎన్ని పట్టితే అన్ని వేసుకోవాలి. వీటిని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ అటుకుల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.